ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు స్టాక్ నిల్వల రికార్డులను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ సూచించారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి పత్తి, వరి ధాన్యం, విత్తనాల నిల్వలతో పాటు డీలర్లు నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి విత్తనాలకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఒకే రకం విత్తనాలు కాకుండా అన్ని రకాల విత్తనాలను వినియోగిస్తే ఆశించిన పంట దిగుబడులు వస్తాయని, విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాలో నకిలీ విత్తనాలు బెడదలేదని, నకిలీ విత్తనాల నివారణకు ఇప్పటికే 4 రోజుల క్రితమే వ్యవసాయ, పోలీస్, ఇతర శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇంతవరకు ఎలాంటి నకిలీ విత్తనాలు దొరకలేదని, ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు లేదా టాస్క్ ఫోర్స్ టీం సభ్యులకు సమాచారం అందించాలని కోరారు.